అప్పుడప్పుడు వస్తుంటారు, మామూలుగా ప్రార్థన చేయండి అని. నేను అంటాను, నేను యేసుప్రభుకి ఏమైనా పిన్నమ్మ కొడుకునా, మీరేమైనా బామ్మర్ది కొడుకులా? మేమేంటి మధ్యలో మళ్ళీ మీకు? మీరు ప్రార్థన చేసుకోలేరా? ప్రార్థన చేయడం సోమరులు మాలాంటి వాళ్ళ మీద ఆధారపడతారు. తప్పు మీది కాదులేండి. మా లాంటి అయ్యగారులు మేం ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి, మేం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి అని దొంగ మాటలు చెప్పి మీకు దేవునికి మధ్యలో నిలిచి మిమ్మల్ని ప్రార్థనలో సోమరుగా చేశారు. మీ దగ్గర డబ్బులు గుంజుకుని దొంగలు పచ్చి సేవకులు ఇక్కడ ఉన్నారా మీరంతా? బైబిల్ ఏం చెప్తుందమ్మా? మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ప్రార్థన చెయ్యాలి, మధ్యవర్తులు కాదు. మీలో ఎవరికైనా సంతోషం కలిగినా వాడు కీర్తనలు పాడుకోవాలి అని యాకోబు చెప్పాడు. మరి మీరేంటి, మీకెవరో దెబ్బ తగిలితే ఎవడి మీద ఆధారపడతారే? మీకు దెబ్బ తగిలిందా, అబ్బా అని మేము ఏడుస్తామంటున్నారు దొంగ సేవకులు. మీకు ఆకలి అవుతుందా, మీరు బాగా అన్నం వండి పెట్టండి, మేము దెమ్మకొక్కలాగా తింటాం, మీ ఆకలి తీరుతుందని చెప్తున్నారు దొంగ సేవకులు. నీకు ఆకలి అయిందా, నువ్వు తిను. నీకు దెబ్బ తగిలిందా, అమ్మో నువ్వు ఏడువు. అంతేగాని నీకు శ్రమ కలిగిందా, నీవు దేవునికి ప్రార్థన చేసుకో. ప్రార్థనలో సోమరులై సేవకుల మీద ఆధారపడడం అలవాటైపోయింది. మీరేమనుకోరు చెప్పనా? మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, 7 వారాలు రండి అని నేర్పుతాడు ఒక దొంగ సేవకుడు. 7 వారాల భక్తి? నీ భక్తి తగలయ్యా, అది బైబిల్ భక్తా? ఎక్కడ ఉన్నారా లేదా? మీకు ఒళ్ళు మండుద్దులేండి, మీ వైపు అంతా ఇదే మాయిదా రోగంగా. అక్కడికి వెళ్ళిపోతారు 7 వారాలు. స్థానిక సంఘంలో వాక్య కూడికి రావు, వాక్యం చేత మారు మనసు పొందవు, హృదయం విరగదు, మనసు నలగదు. ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళిపోతారండి క్యారేజీలు కట్టుకొని. అక్కడికి వెళ్తారు, పెద్ద కాకాన్ని మట్టి తెచ్చుకుంటారు మింగడానికి. మట్టి మింగేది పామమ్మ, నువ్వు పాంపిల్లవా? పాంపిల్ల. మట్టి పాముకు ఆహారంగా దేవుడు ఇచ్చాడు. గుంటూరు జిల్లా పెదకాకాని మట్టి తింటావేంటే పాంపిల్ల? నీకు బుద్ధి లేదు? బాధపడుతున్నారా? పడితే పడండి, నాకేంటి లెక్క. సిగ్గులు లేవండి మనకి. శ్రమలలో ఆనందిస్తాం, ఆ శ్రమలలో దాగి ఉన్న స్థిరులు అనుభవిస్తాం, ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. మాకు శ్రమలు మాకు మేలు అనే ఆలోచనే పోయింది. యేసుని ఎందుకు నమ్మామంటే జబ్బులు తగ్గాలి, అప్పులు తీరాలి, ఆస్తులు పెరగాలి, పిల్లకి పిల్లవ్వాలి, పిల్లకు మరో పిల్ల పుట్టేయాలి. ఇందుకొరక దేని కొరక నమ్మే పనికి మాలిన నమ్మకం. అదొక విశ్వాసమా? వల్లకాడు విశ్వాసం. ఓ అమ్మ వింటున్నారా? మీలో చాలామందికి నా మీద ఒళ్ళు మండుతుందని నాకు తెలుసు. మీ మొఖాలు చూస్తేనే నేను టీచర్ని ప్రసాదంలాగా. మీ మొఖాల హావభావాల్లోనే మీ గుండెల్లో మీ మనసులో ఏం మెదులుతుందో కొంచెం మీద అర్థం చేసుకోగలం. వింటున్నారా లేదా? క్రీస్తులో పాలిగత్తివి కావాలనంటే, నువ్వు క్రీస్తులో పాలివాడవ కావాలనంటే ముందు వీటిలో పాలి పంపులే పొందు. శ్రమలలో పాలి పంపులే పొందండి, మీకు పునరుత్థాన ఆశీర్వాదాలు వస్తాయి అంటున్నాడు పేతురయ్య.